హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వస్తుంది శరత్చంద్ర తుపాకీ తీసుకొచ్చి కాల్చబోతూ ఉంటాడు. గగన్ని అడ్డుకున్న భూమి గుండెల్లో బుల్లెట్ దూసుకొని పోతుంది. శరత్చంద్ర అలాగే గగన్ ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు భూమిని. అప్పటికే డాక్టర్లు ఈ విధంగా అంటూ ఉంటారు, తన గుండెల్లో బుల్లెట్ బాగా దిగిపోయింది, తనని కాపాడడం చాలా కష్టం. ముంబైలో మంచి స్పెషలిస్ట్ ఉన్నారు, మీరు వెళ్ళి అతనిని తీసుకురాగలిగితే భూమి ప్రాణాలు నిలబడతాయి అని అనగానే, ఎంత ఖర్చైనా పర్లేదు, ఆయన్ని వెళ్ళి జెట్ ఫ్లైట్లో తీసుకుని వస్తానన్నట్లు శరత్చంద్ర బయలుదేరతాడు. విషయం తెలుసుకున్న అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి, భూమిని కాపాడడానికి మంచి స్పెషలిస్ట్ని తీసుకోవడానికి వెళ్ళాడా? ఎలా తీసుకొస్తాడో నేనే చూస్తాను. అప్పటి వరకు ఈ భూమి మీద ఉంటేనే కదా అన్నట్టుగా హాస్పిటల్కి డాక్టర్ గెటప్లో వెళ్ళి, మరి భూమి ప్రాణాలు అపూర్వ తీయబోతుందా? మరి నిజంగా ఏం జరుగుతుంది? అప్పటికే హాస్పిటల్కి వచ్చిన శరత్చంద్ర మరి నిజంగా శరత్చంద్రకు కృష్ణప్రసాద్ ఇక నిజం చెప్పబోతున్నాడా? ఆ రోజు శోభ చెల్లికి పుట్టిన బిడ్డే ఈ భూమి అని ఈ విధంగా అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. పూర్తి వీడియో చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక అపూర్వ ఈ విధంగా అంటూ ఉంటుంది కదా, కృష్ణప్రసాద్ తప్పు చేస్తే తప్పు చేసిన వాడిలా అందరి దృష్టిలో మిగిలిపోతే బాగుంటుంది, కానీ పలానా శరత్చంద్ర గారి చెల్లెలు భర్త అంటే నీకే కదా అవమానం. ఆ అవమానాన్ని చూసి తట్టుకోలేక నేను ఇలా చేశాను. శారదకు సిగ్గు లేకుండా ఎప్పుడు చూడు మీర జీవితంలో నిప్పులు పోయాలని చూస్తుంది అనగానే ఒక్కొక్క మాట అంటూ ఉంటే గగన్కి రక్తం మరిగిపోతూ ఉంటుంది. అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, నేను చేసింది తప్ప? ఆ శారదకు ఆ రౌడీ రంగతో పెళ్లి చేయటం తప్ప అని అడుగుతూ ఉంటే, తప్పు కాదు అని గగన్ అంటూ ఈ విధంగా అంటూ ఉంటాడు. తప్పు కాదు, నువ్వు క్షమించరానంత మహాపాపం చేశావు అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక అక్కడ పెట్టిన పూలకుండి తీసుకొచ్చి అపూర్వ గొంతు పట్టుకొని కింద పడేసి వెంటనే పూలకుండి నెత్తిన వేయడానికి సిద్ధమవుతాడు. అప్పటికే శరత్చంద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి తుపాకీ తీసుకొస్తాడు. భూమి కూడా వచ్చి అంతా చూస్తూ ఉంటుంది. గగన్ గారు వద్దు వద్దు అని అంటున్నా కూడా అపూర్వ దగ్గరికి ఆ పూలకుండి తీసుకుని వస్తూ ఉంటే శరత్చంద్ర, గగన్ ఆగరా, నిన్ను చంపేస్తాను అనగానే, ఆగుతాను కానీ ఈ పూలకుండి ఖచ్చితంగా దీని తల మీద వేస్తాను అని చెప్పేసి దగ్గరగా వస్తూ వేయబోతూ ఉండగా భూమి ఇక గగన్ని పక్కకు నెట్టేస్తుంది. అప్పటికే శరత్చంద్ర తుపాకీ పేల్చడంతో భూమి గుండెలోకి దూసుకుపోతుంది. భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అపూర్వకు ఏం జరిగిందో అర్థం కాదు. వెంటనే ఇక శరత్చంద్ర గగన్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి భూమి దగ్గరికి, ఏమైంది భూమి, లేమా లే, నా చేతులతో నిన్నే కాల్చానే, అయ్యో భూమి లేమ్మా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. భూమి లే అని అంటూ ఉంటాడు గగన్. ఇద్దరు కూడా భూమిని హాస్పిటల్కు తీసుకొని వెళ్తారు. వెంటనే కారులో భూమి లే లే అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. డ్రైవర్ త్వరగా పోనివ్వు అనగానే, పోనిస్తున్నాను కదా సార్ అని అంటూ ఉంటే, స్పీడ్గా పోనివ్వు అని అంటూ ఉంటాడు గగన్. వెంటనే అమ్మ భూమి, ఒక్కసారి నాన్న అని పిలువమ్మా అని అంటూ ఉండగా, నాన్న అని పిలవాలా, తుపాకీతో నువ్వే కాల్చావు కదా అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్. వెంటనే ఇక అమ్మ భూమి, కళ్ళు మూయొద్దమ్మా, కళ్ళు తెరిచే చూడమ్మా, ఈ నాన్న వైపు చూడమ్మా, నీకు నేనున్నాను, నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటానమ్మా అని చెప్పి ఈ విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు. వెంటనే ఇక గగన్ అలాగే శరత్చంద్ర ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు భూమిని. హాస్పిటల్కు తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ అని చెప్పి శరత్చంద్ర అరుస్తూ ఉంటారు. వెంటనే హాస్పిటల్లో లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు భూమిని. గగన్ అలాగే శరత్చంద్ర ఇద్దరు కూడా బయట ఎదురు చూస్తూ ఉంటారు. చాలా కంగారు పడిపోతూ ఉంటారు. భూమికి లోపల ఎలా ఉందో ఏమో అని చెప్పి లోపల భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్. వెంటనే గగన్ ఈ విధంగా కోపంగా చూస్తూ ఉంటాడు. జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వెంటనే శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటే, అమ్మ భూమి, నిన్ను ఎలాగైనా బ్రతికించు ఉంటానమ్మా అని ఈ విధంగా అంటూ ఉండగా గగన్ వెంటనే భూమికి ఏమైనా అయితే నీ ప్రాణాలు తీసేస్తాను అని అంటూ ఉంటే, నా కూతురికి ఏమైనా అయితే నిన్ను కూడా ప్రాణాలతో బ్రతకనివ్వనరా అని చెప్పి అంటూ ఉంటాడు శరత్చంద్ర. కన్న కూతురా, ఆ కన్న కూతురిని నువ్వే కాల్చావు కదా అనగానే,
తుపాకీ తీసుకురావడానికి నువ్వే కారణం. ఆ బుల్లెట్ దిగాల్సింది నీ గుండెల్లో, కానీ పొరపాటున భూమికి తగిలిపోయింది. నా కూతురు ఏమైనా అయితే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా కాళ్ళర్లు పట్టుకొని అరుచుకుంటూ ఉంటారు. వెంటనే లోపల సిచ్యువేషన్ బట్టి డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బయటకు రాగానే గగన్ శరత్చంద్ర ఇద్దరు కూడా కొట్టుకోవడం చూసి ఈ విధంగా అంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటండి, ఇది హాస్పిటల్, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అనగానే భూమికి ఎలా ఉంది, నా కూతురికి ఎలా ఉంది అని చెప్పి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. ఎలా ఉంది అనడం పక్కన పెడితే ముందు మీరేంటి ఒకే వ్యక్తి పైన ఇదిగా ప్రేమ చూపిస్తున్నారు. దిస్ ఈజ్ రేర్ కేస్. తన ప్రాణాలకి ప్రమాదం చాలా ఉంది. ఎందుకు అంటే తన గుండెల్లో బుల్లెట్ బాగా దిగిపోయింది. ఆ బుల్లెట్ తీయటం అందరి కార్డియాలజిస్ట్ వల్ల కాదు. ముంబైలో మంచి స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్ దొరికితే ఖచ్చితంగా భూమి బయటపడుతుందని అనుకుంటున్నాను అనగానే ఎలాగైనా అపాయింట్మెంట్ తీసుకొస్తాను, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఆయన్ని జెట్ ఫ్లైట్లో తీసుకొచ్చి నా కూతుర్ని బ్రతికించుకుంటాను డాక్టర్ అని చెప్పి ఈ విధంగా శరత్చంద్ర బయలుదేరి వెళుతూ ఉంటాడు. వెంటనే కృష్ణప్రసాద్ అలాగే శారద ఇద్దరు కూడా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు. గగన్ మాత్రం భూమి వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇకపోతే అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది కదా. అపూర్వ పిన్ని స్వీట్స్ తీసుకొచ్చి, అమ్మాయి అపూర్వ ఇదిగో స్వీట్ అనగానే ఏంటి పిన్ని అంత మంచి వార్త అని అంటూ ఉంటే భూమికి గుండెల్లో బుల్లెట్ బాగా దిగిపోయిందంట, తన ప్రాణాలు కాపాడడం కూడా కష్టమైపోతుందంట, డాక్టర్ చెప్పారని విన్నాను అమ్మాయి అనగానే ఇంత మంచి వార్త ఇంత స్లోగా చెప్తున్నావేంటి పిన్ని, ఇవి త్వరగా అని చెప్పి స్వీట్ తినబోతూ ఉండగా అమ్మాయి అపూర్వ ఇంకొక బ్యాడ్ న్యూస్, ఇక శరత్చంద్ర అదే నీ భర్త ముంబైకి వెళ్ళాడంట అనగానే బావా ముంబై ఎందుకు వెళ్ళాడు అని అంటూ ఉంటే అది భూమి గుండెల్లో బుల్లెట్ బాగా దిగిపోయింది కదా, ఇక్కడున్న డాక్టర్లు చేతులు ఎత్తేసారంట, ముంబైలో మంచి స్పెషలిస్ట్ ఉన్నారని ఆయన్ని తీసుకొస్తే భూమి ప్రాణాలను ఎలాగైనా నిలబెట్టొచ్చని డాక్టర్ చెప్పారంట. ఒక్క క్షణం ఆలోచించకుండా ఎంత ఖర్చైనా సరే భూమి ప్రాణాలను నిలబెడతానని చెప్పి బయలుదేరాడంట అనగానే ఏంటి ముందు ఈ స్వీట్ ఇవ్వకముందు ఈ బ్యాడ్ న్యూస్ చెప్పొచ్చు కదా అనగానే అంటే స్వీట్ ఇచ్చి బ్యాడ్ న్యూస్ ఎలా చెప్తామే, గుడ్ న్యూసే చెప్తాం కదా అని ఈ విధంగా అంటూ ఉండగా భావన ఇప్పుడు ముంబై వెళ్ళకుండా ఎలా ఆపాలి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అయితే నువ్వు చెప్తే అల్లుడు గారు వింటారు కదా, ఆ భూమి చనిపోవాలి అని చెప్పు అనగానే ఏంటి భూమి చనిపోవాలి, ఇక భూమి ఎలాగైనా బ్రతకనివ్వద్దు, నువ్వు డాక్టర్ని తీసుకురావద్దు బావా అని చెప్పాలా, ఏం మాట్లాడుతున్నావు పిన్ని నువ్వు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నీ మాట ఎలాగైనా మీ బావ వింటాడు కదవే అనగానే వింటాడు కదా అని ఏదైనా చెప్పమంటావా, నా ప్రాణాలు తీసేస్తాడు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇకపోతే హాస్పిటల్లో బెడ్పై పడుకుని ఉన్న భూమిని చూసి గగన్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర శారద హాస్పిటల్కి వస్తారు కదా. శారదను పట్టుకొని గగన్ బాగా ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు నాన్న, భూమికి ఏం కాదనగానే భూమి ఎందుకమ్మా ఎవరి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేస్తూ ఉంటుంది, నిన్న రౌడీల చేతిలో తన ప్రాణాలు ఏమవుతాయో అని ఆలోచించకుండా నీకు అవమానం జరగకుండా కాపాడింది, ఈరోజు తన ప్రాణాలు సైతం అడ్డు వేసి నా ప్రాణాలను కాపాడింది అని ఈ విధంగా అంటూ ఉంటే శరత్చంద్ర గురించి చెప్తూ కృష్ణప్రసాద్ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా ఆ శరత్చంద్ర చేశాడని. మరి నిజంగా శరత్చంద్ర జరిగిందంతా కూడా చెప్పబోతున్నాడా, మరి కృష్ణప్రసాద్ అంతా శరత్చంద్రకి చెప్పబోతున్నాడా, మరి డాక్టర్ గెటప్లో వచ్చిన అపూర్వ నిజంగా భూమి ప్రాణాలు తీయబోతుందా?